వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఇంటిలో స్థిరంగా ధనం ఉండాలి అంటే ధనంను ఆకర్షింపజేసుకోవాలి. సాధారణంగా మానవుని యొక్క నైజం ఏ విధంగా ఉంటుంది అంటే, మనం బజారుకి వెళ్ళి వస్తూ ఉంటాం. మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఒక 10 రూపాయలు చేంజ్ అనేది తిరిగి వస్తూ ఉంటుంది. ఇంటికి రాగానే దానిని పక్కన పడేస్తూ ఉంటాం. చిల్లరను పెద్దగా కేర్ చేయం, కానీ ఆ చిల్లరే మనల్ని కాపాడేది. ఇది ముమ్మాటికి సత్యం. డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు చిల్లరను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అది ధనలక్ష్మి. ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా కాయిన్స్తో పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో ధనం స్థిరంగా ఉండాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే. ఒక బౌల్ తీసుకోండి, ఏమీ లేదు, ఒక మట్టి పాత్ర అయినా సరే తీసుకోండి. చక్కగా ఏం చేస్తారు అంటే, ఒక నీలం రంగు తాడు తీసుకోండి. ఒక నీలం రంగు దారాన్ని తీసుకొని దానిని 10 పోగులు వేయండి. 10 పోగులు తీసుకొని మధ్యలో ఒక పసుపు కొమ్ముని కట్టండి. ఏదైతే పాత్రను తీసుకుంటున్నారో దాని చుట్టూ దారానికి కట్టినటువంటి ఈ పసుపు కొమ్ము ఉన్నటువంటి దానికి ఆ పాత్రకి చుట్టూ కట్టండి. చేసిన తర్వాత ఆ పాత్రలో ఒక 5 పసుపు కొమ్ములు వేయండి. ఒక పిడికడు బియ్యము మీరు అందులో వేసి చిల్లరను తీసుకొని, మీకు ఎప్పుడు కూడా చిల్లర వస్తూ ఉన్నా, ఇంట్లో చిల్లర వచ్చినప్పుడల్లా ఇలా ఉన్నటువంటి ఈ పాత్రని మీ దేవుడి మందిరంలో అయినా పెట్టుకోవచ్చు, బీరువాలో అయినా పెట్టుకోవచ్చు. చేంజ్ వచ్చినప్పుడు అలా రోజు అన్న వేయొచ్చు, లేకపోతే మీ దగ్గర చేంజ్ ఉన్నప్పుడల్లా వేసుకోవచ్చు. పాత్రలో చిల్లర వేస్తూ ఉన్నప్పుడు ఓం ధన మాంగళ్య ప్రదాయ నమః, ఒక్కొక్క కాయిన్ తీసుకొని ఓం ధన మాంగళ్య ప్రదాయ నమః అని అంటూ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ అని చెప్పి ఆ పాత్రలో వేస్తూ ఉండండి. ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని సార్లు వేస్తూ ఉండండి. వచ్చిన చిల్లర వచ్చినట్లుగా పాత్రలోనే వేయండి. ఖర్చు పెట్టకండి, అలా ఉండనివ్వండి. ఒకవేళ ఆ బిందె నిండిపోతే ఇంకొకటి పెట్టండి. అలా చేస్తూ ఉండండి. 100% ఈ క్రియ చేస్తూ ఉన్నట్లో గమనిస్తూ ఉండండి. మీ ఇంట్లో ధనం అనేది అలా స్థిరంగా ఉంటూనే ఉంటుంది. ధనం కూడా మీ ఇంట్లోకి రాబడుతుంది. ముమ్మాటికి కూడా జరిగి తీరుతుంది. కాబట్టి ఈ క్రియను భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ధనము స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.